చర్చ్ ఆఫ్ గాడ్ విద్యానగర్ రాజమండ్రి పక్షముగా సిసిసి ప్రేక్షకులకు, బీసీఎన్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రిస్మస్ పర్వదినము అంటే క్రైస్తవులకు మాత్రమే కాదు, సమస్త మానవాళికి ఒక పండుగగా జరిపించుకోవడం. ఎందుకంటే దేవుడే సాక్షాత్తు మానవ రూపంలో ఈ భూమిపైకి వేతించినటువంటి ఆ క్షణాలే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించే విషయంలో ఆయన ఆత్మతో ఆరాధించాలి, భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఆయన మానవులందరి కొరకు వారి పాప ప్రక్షాళన నిమిత్తము ఈ యొక్క భూమిపైకి వేతించినటువంటి దేవాది దేవుడిగా క్రైస్తవులందరూ కూడా భావించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ఆ యొక్క పశువుల తొట్టులో ఉన్నాడు కానీ 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఆ జీవితము చివరిలో శిలువ మ్రానుపై వేలాడి ఆయన రక్తం చిందించాడు. యేసును నమ్ముట ద్వారా, యేసు మా పాపముల నిమిత్తము ఆ శిలువపై మరణించాడని నమ్ముట ద్వారా పరలోక ప్రాప్తి కలుగుతుందని బైబిల్లో రాయబడి ఉన్నది. పరిశుద్ధుని రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. పరిశుద్ధుడు అంటే స్త్రీకి పురుషుడికి కలయిక వలన పుట్టినవాడు కాదు. యేసు ప్రభు మామూలు మానవుల్లా కాకుండా దేవుని యొక్క గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు పాపము లేనివాడుగా, పాపరహితుడిగా ఈ పాపలోకంలో ఉండి పాపులైనటువంటి మానవులందరినీ కూడా ఆయన పరలోకంలోనికి తీసుకెళ్లాలనే దైవ ప్రణాళికలో భాగంగానే క్రీస్తు ఈ లోకంలో జన్మించడం జరిగింది. యేసును నమ్మటం వలన పరలోక ప్రాప్తి కలుగుతుందన్నటువంటి బైబిల్ మూల వాక్యాన్ని మరి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జన్మము ఒక వేడుకైతే ఆయన జన్మము ద్వారా మరణము జరిగింది. ఆ యొక్క మరణం ద్వారా మనుషులకు, మానవులందరికీ కూడా పరలోక ప్రాప్తి కలుగుతుంది. అది ఇంకా గొప్ప భాగ్యముగా క్రైస్తవులంతా భావించడం జరుగుతుంది. ఈ సందర్భంగా యేసు బోధించినటువంటి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి ఆ యొక్క వార్తను ప్రపంచమెల్లా కూడా మనం చాటాలి. పొరుగువారి క్షేమానికి మనం కాంక్షించాలి. అదేవిధముగా పొరుగువారి పట్ల ప్రేమ, శాంతి మనం కలిగి ఉండే విధంగా ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రపంచంలో శాంతి వర్ధిల్లాలని, అదేవిధంగా కక్షలు, కార్పణ్యాలు పోవాలని మేము ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ప్రార్థిస్తున్నాం దేవుణ్ణి. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు కలుగునుగాక. Happy Christmas.